Ropes Organization Walcott Foundation Indian Trust Special Coaching to 8th, 9th and 10th classes Digital Virtual Learning Bangaru Palim Rugangavar from Pedapunjani by Reddy Pullimandal. Chairman Dhanasekaran. Director Drive Sri Lata. Hi, hello everyone. Welcome to Ropes Organization. This is Sai Rupa. I'm teaching English subject. Before the classes, we are explaining about this model question papers, right? Let's go for that. In that, the model question paper already we have completed the 1 to 5 questions and 6 to 8 questions. Let's see that 9 to 10 questions. Read the following passages carefully. It is a tribute to Telugu culture, language, and customs for the land. The film was watched repeatedly after its release. Because people identified every character of the film with someone they know in their immediate vicinity, and audience still do the same now. So ikkada manam chusukunnatlaite, first of all, a tribute to Telugu culture ante ఒక తెలుగు కల్చర్ లోనే ఒక మూవీ వచ్చిందంటే అది చాలా మంచి మూవీ అయినా ఉండాలి. అలాగే ద లాంగ్వేజ్ కస్టమ్స్ ఫర్ ద ల్యాండ్ అంటే టోటల్ గా మన లైఫ్ లో తీసుకున్నట్లయితే మన సాంప్రదాయాలు కావచ్చు, మన యొక్క ట్రెడిషన్స్ కావచ్చు, ఏదైనా చాటి చెప్పడానికి కానీ. అండ్ ద ఫిలిం వాజ్ వాచ్డ్ రిపీటెడ్లీ సూన్ ఆఫ్టర్ ఇట్స్ రిలీజ్ బికాస్ పీపుల్ ఐడెంటిఫైడ్ ఎవ్రీ క్యారెక్టర్ ఆఫ్ ద ఫిలిం. అంటే మనుషులు మనం చూస్తుంటే ఒకసారి మూవీకి వెళ్ళి కూర్చొని చూసామంటే మనకేమనిపించాలంటే ఆ మూవీని చూసినంతసేపు మనం అడిక్ట్ అయిపోవాలి, ఆ మూవీలో మనం ఉండాలనేసి ఒక థీమ్ అనేది రావాలి. సో దే నో ఇన్ దర్ ఇమీడియట్ వికినిటీ అండ్ ఆడియన్స్ విల్ డూ ద సేమ్ నౌ. ఇప్పటి వరకు కూడా మన లైఫ్ లో అలాగే ఉండడం అంటే ఆ యొక్క సిచ్యువేషన్ మారుతూ ఉండొచ్చు, లేకపోవచ్చు. కానీ ఒకసారి ఒక సీన్ చూసామంటే ఒక మూవీలో, ఆ మూవీ మనల్ని చాలా అడాప్ట్ చేసుకుంటుంది. ఆ మూవీలో జరిగే సిచ్యువేషన్స్ కూడా మనల్ని చాలా బాగా అడాప్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో వాట్ ఈస్ ద ట్రిబ్యూట్ టు తెలుగు కల్చర్, లాంగ్వేజ్, కస్టమ్స్ ఫర్ ద ల్యాండ్, ద క్యారెక్టర్స్. మెయిన్ థింగ్ ఇక్కడ చూడండి, ఒక సినిమాకి కావాల్సింది మెయిన్ క్యారెక్టర్స్ కన్నా బాగున్నాయంటే ఆ మూవీ అనేది బాగా హిట్ అవుతుంది, మనల్ని కొంచెం బాగా అడాప్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో వాట్ డు ద ఆడియన్స్ డూ వైల్ వాచింగ్ మాయా బజార్? సపోజ్ మా ఆడియన్స్ అనేవాళ్ళు సపోజ్ మాయా బజార్ మూవీ చూస్తున్నంత సేపు వాళ్ళు ఏ విధంగా ఫీల్ అయ్యారు అనేసి ఇక్కడ అడగడం అనేది జరిగింది. యాజ్ అ పేడ్ ట్రిబ్యూట్ టు ద ఫిలిం అంటే ప్రతి ఒక్కటి అందరూ కూడా ఈ మూవీ అనేది చాలా అద్భుతంగా ఉంది, ఇంత అద్భుతమైన సినిమాని తీయడానికి మీరు చాలా కష్టపడ్డారు అనే ఒక సిచ్యువేషన్స్ ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. సో ఇక్కడ ఈ మూవీ గురించి నేను ఈ యొక్క 2 క్వశ్చన్స్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదండి. సో ఇప్పుడు మనము నాన్ వర్బల్ ఇన్ఫర్మేషన్ అంటే అదర్ ఇన్ఫర్మేషన్స్ తో క్వశ్చన్ నెంబర్ 11 to 15 ఉందండి ఇక్కడ మనకి. దీన్ని మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చూడండి, నేమ్ ఆఫ్ ద స్టూడెంట్ యాజ్ అండ్ తెలుగు. ఇక్కడ మార్క్స్ స్కోర్డ్ బై ద 3 students ఇన్ ద వేరియస్ సబ్జెక్ట్స్. ఇక్కడ మనము వేరియస్ సబ్జెక్ట్స్ ఇన్ ద యాన్యువల్ ఎగ్జామినేషన్. ఇక్కడ ఒక బాక్స్ ఇచ్చారు, ఆ బాక్స్ సంబంధించి ఇక్కడ ఒక 5 క్వశ్చన్స్ ఇవ్వడం అనేది జరిగింది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నేమ్ ఆఫ్ ద స్టూడెంట్ తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, జనరల్ సైన్స్, సోషల్ అండ్ టోటల్. ఇక్కడ మనకు నేమ్స్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఇచ్చారు, అలాగే ఇక్కడ ఏమి ఇచ్చాడు, వాట్ ఆర్ ద దోస్ థింగ్స్ సబ్జెక్ట్స్ కూడా ఇచ్చారు కదా. సో ఇక్కడ రజియా షీ గాట్ ఇన్ తెలుగు 80 మార్క్స్, హిందీ షీ గాట్ 75, English she got 90, Maths 90 marks, General Science 72 marks, Social 73 marks. Total she secured the marks is, what are the total secured marks? She's got the only 48 marks. Social total she secured the 48 marks. Next Jyoti, she got Telugu 80 marks, Hindi 70 marks, English 90, Maths 100, General Science 75, Social Studies 96. Total she secured the 511 marks. Next who's that? Bindu she got 70 marks, 90 marks, 75, and Maths she got 95, General Science she got 80, and Social Studies she got 96. Totally she got 506 marks. How many marks she got? Totally 506 marks she got. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ అమ్మాయికి ఇన్ని మార్క్స్ వచ్చాయనేసి మనకి ఇక్కడ చెప్తున్నారా లేదా? అదే విధంగా ఇక్కడ మనం చూడండి, వాట్ డస్ ద టేబుల్ షో అంటే ఈ టేబుల్ అనేది ఏం చెప్తుంది చూడండి, ద మార్క్స్ సెక్యూర్డ్ బై ద 3 students in the various subjects in the annual examinations. ఇది మొత్తం మనం ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ గా రాసుకుంటాం. చూడండి ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ గా ఏం రాసాం చూడండి, ద మార్క్స్ స్కోర్డ్ బై 3 students in the various subjects in the annual examinations. Next one, who scored equal marks in 2 subjects? అంటే ఎవరికి ఇద్దరు 2 subjects లో ఈక్వల్ మార్క్స్ అనేది వచ్చాయి. ఇప్పుడు ఈక్వల్ మార్క్స్ అనేది ఇక్కడే వచ్చాయి చూడండి, 90 + 90. సో ఇక్కడ ఇంగ్లీష్ లో ద జ్యోతి and Razia. So who scored? Who's that? Razia and
అండ్ హూస్ దట్ జ్యోతి. వీళ్ళిద్దరికి 90 మార్క్స్ రావడం అనేది జరిగింది. ద హైయెస్ట్ మార్క్స్ ఇన్ మ్యాథ్స్ ఇస్ స్కోర్డ్ బై, మ్యాథ్స్ లో హైయెస్ట్ మార్క్స్ ఎవరికి వచ్చాయి? జ్యోతి. షీ గాట్ 100 మార్క్స్. సో జ్యోతి షీ గాట్ 100 మార్క్స్. ద వాట్ ఈస్ ద ఆన్సర్? సి. నెక్స్ట్ వన్, ద హైయెస్ట్ టోటల్ ఈస్ స్కోర్డ్ బై. సో టోటల్ హైయెస్ట్ స్కోర్ మనకి ఎవరు చేశారు? 511 మార్క్స్ జ్యోతి. అగైన్ హూస్ దట్? జ్యోతి. నెక్స్ట్ వన్, చూస్ ద ట్రూ స్టేట్మెంట్ అమాంగ్ ద ఫాలోయింగ్. ఇప్పుడు మనకి ఇచ్చిన ఈ 3 సెంటెన్సెస్ లో ఆ 3 సెంటెన్సెస్ లో ఏదైనా కరెక్ట్ వన్ ఏది అనేసి మనం ఇక్కడ చూస్ చేసుకోవాలండి. ఆ చూస్ చేసుకున్నప్పుడు చూడండి, మెయిన్ థింగ్ ఎలాంటి సిచ్యుయేషన్ చూస్ చేసుకుంటాము. దేర్ ఇస్ అ డిఫరెన్స్ ఆఫ్ 25 మార్క్స్ ఇన్ హిందీ బిట్వీన్ రజియా అండ్ బిందు. ఇక్కడ రజియా ఉంది, బిందు ఉంది. రజియా అండ్ బిందు ఉంది. వాళ్ళిద్దరికి హిందీలో 25 మార్క్స్ డిఫరెన్స్ ఉందంట. 75 ఇక్కడ 75 కి మనం 20 యాడ్ చేసినప్పుడు ఎంత వస్తుంది? షీల్ గెట్ ద 90 ఏనా? ఇప్పుడు 75 కి 80, 90. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ ఎంత రావాలి? 95 రావాలి. బట్ ఇట్స్ నాట్ రాంగ్, అదైతే రాంగ్ ఫస్ట్ స్టాండ్. ఓకే, బిందు సెక్యూర్డ్ హైయెస్ట్ మార్క్స్ ఇన్ మ్యాథ్స్. ఓకే, బిందుకి హైయెస్ట్ మార్క్స్ మ్యాథ్స్ లో వచ్చాయా? నో, దిస్ ఇస్ ఆల్సో రాంగ్. సెకండ్ వన్ ఆల్సో రాంగ్. సో జ్యోతి గాట్ 73 మార్క్స్ ఇన్ సోషల్ స్టడీస్. సో జ్యోతి అనే అమ్మాయికి ఇక్కడ ఆల్మోస్ట్ గా చూసుకున్నట్లయితే 73 మార్క్స్ వచ్చాయి సోషల్ లో. 73 మార్క్స్ జ్యోతికి వచ్చాయా? లేదు. ఎవరికి వచ్చాయి? రజియాకి వచ్చాయి. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే 75 కి 25 యాడ్ చేసినట్లయితే 10. ఓకే, 8, 9, 10. ఇప్పుడు మనం అట్లా కూడా తీసుకున్నట్లే చూడండి. సో 25 మార్క్స్ ఇన్ హిందీ బిట్వీన్ సారీ హిందీ అంటున్నారు మా వాళ్ళు. సో ఇక్కడ there is a difference of a 25 marks. Okay, we should remove that 90 minus 25, right? So we can mention the 0 and we'll get the 70. Yes, same. ఓకే, ఇస్ ఇట్ కరెక్ట్? సో ఇది ఫస్ట్ స్టాండ్ అనేది కరెక్ట్, అంటే ఫస్ట్ వన్ వచ్చి ఏ అనేది కరెక్ట్. ఏ విధంగా అంటే 25 మార్క్స్ డిఫరెన్స్ ఉంది ఎవరెవరికి? అలాగే బిందుకి, రజియాకి హిందీలో 25 మార్క్స్ డిఫరెన్స్ రావడం అనేది జరిగింది. సో ఇలా మనం ఇక్కడ దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నట్లయితే ఇక్కడికి మనకు సెక్షన్ ఏ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడికి మనకి ఏమవుతుంది? సెక్షన్ ఏ అనేది ఇక్కడ కంప్లీట్ అవుతుందండి. ఈ యొక్క సెక్షన్ ఏలో నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశానండి. సో సెక్షన్ ఏలో క్వశ్చన్ నెంబర్ 1 to 5 మనకి ఎన్ని మార్క్స్ ఉంటుంది? 5 to 110. అంటే మనకి 5 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఈచ్ క్వశ్చన్ క్యారియర్స్ 2 మార్క్స్. హౌ మెనీ క్వశ్చన్స్? ఈచ్ క్వశ్చన్ క్యారియర్స్ 2 మార్క్స్. అండ్ నెక్స్ట్ వన్ యూ కెన్ సీ ద క్వశ్చన్ నెంబర్ 6 to 8. 6 to 8 లో మనం తీసుకున్నట్లయితే ఇట్ విల్ క్యారీస్ 3 క్వశ్చన్స్ ఇట్ విల్ క్యారీస్ 6 మార్క్స్. 3 క్వశ్చన్స్ అనేది ఎన్ని మార్క్స్ ఇస్తాయి? మనకి 6 మార్క్స్ ఇవ్వడం అనేది జరిగింది. అలాగే క్వశ్చన్ నెంబర్ 9 to 10, అలాగే క్వశ్చన్ నెంబర్ 9 to 10 అక్కడ 2 క్వశ్చన్స్ అనేది ఇచ్చారు. ఇక్కడ ఈ 2 క్వశ్చన్స్ కి 4 మార్క్స్ ఇవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ మనం తీసుకున్నట్లయితే నాన్ వన్ వర్డ్ ఇన్ఫర్మేషన్ లో మనం తీసుకున్నట్లయితే క్వశ్చన్ నెంబర్ 11 to 15 ఇక్కడ మనకి ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చాడు? 5 క్వశ్చన్స్ అనేది ఇచ్చాడు. ఇక్కడ కూడా ఎన్ని మార్క్స్ వచ్చింది? 10 మార్క్స్. టోటల్ గా సెక్షన్ ఏ అనేది 10 మార్క్స్. అంటే ద ఫస్ట్ 2 స్టాంజాలో అంటే టోటల్ గా క్వశ్చన్ నెంబర్ 1 to 15 మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం బాగా చూడండి. 1 to 5 10 మార్క్స్, 6 to 8 6 marks, and 9 to 10 it's 4 marks, and 11 to 15 it's 10 marks. Total we got 30 marks. ఇక్కడికి మనం సెక్షన్ ఏ ని కంప్లీట్ చేసుకున్నామండి. సో ఈ సెక్షన్ ఏ లో మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ అండ్